నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. గత 2 రోజుల క్రితం వల్లభనేని వంశీని కలవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలోని సబ్ జైలుకైతే వెళ్ళడం జరిగింది. ఆ టైంలో వంశీని కలిసి బయటకొచ్చే క్రమంలో జనాలందరితో అంటే ఇట్ మీన్స్ ప్రజలందరితో కూడా అభివాదం చేపట్టారు. కొంత మేరకు కొంత దూరం ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీ క్రమంలో ఈ చిన్న పాప అయితే హైలైట్ అయింది. నేను అనుకున్న ఆ రోజే అనుకున్నా ఈ అమ్మాయిని వైరల్ చేసేస్తారు, ట్రోల్ చేసేస్తారని. ఈ చిన్న పాప కనపడుతుంది కదా బ్యాక్‌గ్రౌండ్‌లో. సో, ఈ అమ్మాయి అయితే జగనన్న, జగనన్న, జగనన్న ఒక్క ఫోటో అన్నట్టుగా అయితే మనకి ఆ విజువల్స్‌లో నాకు కనపడ్డది. సో, ఆయన కూడా దిగి నవ్వుతా, ముద్దు పెట్టి, ఫోటో ఇచ్చి, కొంసేపు ఏదో మాట్లాడి పంపించడం జరిగింది. సో, నేను ఆ రోజు అనుకున్నా ఖచ్చితంగా ఈ పాప మళ్ళీ ట్రోల్ అయ్యిద్ది. చిన్న చిన్న పాప ఖచ్చితంగా మళ్ళీ ట్రోల్ చేస్తారు ఈళ్ళు అని అనుకుంటూనే ఉన్నా. అదే జరిగింది. ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు. అంటే చాలామంది ఏమంటున్నారంటే వైఎస్ఆర్‌సీపీలోనే కొంతమంది నేతలు కలిసి అందరూ కలిసి ఈ అమ్మాయిని అట్లా ఆర్టిస్ట్ లాగా పెట్టి జగనన్న వచ్చినప్పుడు ఇట్లా చేయి చెయ్యి ఊపాలా, ఇట్లా ఆయనతో మాట్లాడాలా, ఆయనతో ఫోటో దిగాలని ఒక ఆర్టిస్ట్‌గా అన్నీ ముందుగా చెప్పి ఆ రోజు మనకు కనపడిన దృశ్యం అదే. ఆ రోజు విజయవాడలో కనపడిన దృశ్యం అదే. ఈ అమ్మాయి ఒక ఆర్టిస్ట్ అని, ఈ అమ్మాయి జగనన్న సంబంధించిన ఎవరైతే సైనికులున్నారో వాళ్ళందరూ చెప్పిన మాట వినింది. వినింది కాబట్టి నిన్న జగనన్నతో ఆ వీడియో ఆహ్, సంబంధించిన ఏవైతే జగనన్నతో మాట్లాడిన విజువల్స్ అన్నీ కూడా బయటకొచ్చాయని టీడీపీ, జనసేన వాళ్ళైతే ట్రోల్ చేస్తున్నారు. అదే ఇప్పుడు టీడీపీ వాళ్ళ దగ్గర కూడా సేమ్ ఇలాంటి సిట్యుయేషన్ జరిగిందనుకో. ఇలాంటి సిట్యుయేషనే. ఓ చిన్న పాపొచ్చి చంద్రబాబు గారిని చెయ్యి ఊపి ఆయనతో చిన్న ముద్దులాడడం జరిగింది అనుకో. ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కూడా దీన్ని ట్రోల్ చేస్తూనే ఉంటారు. వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ట్రోల్ చేస్తూనే ఉంటారు. జనసేనలో జరిగినా సరే వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు. సో, ఇప్పుడు వాళ్ళ పార్టీలో జరిగింది కాబట్టి టీడీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. టీడీపీలో జరుగుంటే వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా ట్రోల్ చేసేవాళ్ళు. సో, మనం ఇది ఇట్లా కంపేర్ చేసుకుంటే మెయిన్‌గా ఈ చైల్డ్ ఆర్టిస్టులు, ఈ ఆర్టిస్టులందరిని ఎక్కువగా తెచ్చేది ఈ 3 పార్టీలు కంపేర్ చేసుకుంటే వైఎస్ఆర్‌సీపీ. వైఎస్ఆర్‌సీపీయే ఈ చైల్డ్ ఆర్టిస్టులని చాలా ఎక్కువగా రోజు రోజుకి జనాల్లో వస్తా ఉంటారు. సో, గతంలో అంటే వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్న టైంలో మనం చూసుకోవచ్చు. జీఐఎస్ సమ్మిట్ జరిగింది. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ అని ఒకటి జరిగింది. ఆ టైంలో గూడా ఐపాక్ టీమ్‌ని తీసుకొచ్చి వీళ్ళే ఇన్వెస్టర్లని వాళ్ళ కోట్లేసి, బ్లేజర్‌లేసి ఆ చైర్‌లో కూర్చోబెట్టారు. ఒక్కసారి కాదు 2, 3 సార్లు జరిగింది. ఆ ఇన్వెస్టర్‌లో ఎవరైతే పాల్గొన్నారో ఐపాక్ టీమ్‌లో ఒకడే మొన్న వీళ్ళ పాపతో గూడా ఒకతనున్నాడు. వీళ్ళ పాపతో గూడా. అదొకటి. మరలా ఈ మేఘన అప్పుడు ఆ అమ్మాయి కొంచెం బాగా చాలా ఇంగ్లీష్ మాట్లాడేది. ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడేది. ఆ మాట్లాడుతుంది కాబట్టి అదంతా అందరితో వదిలేయలా. వైసీపీ వాళ్ళేంది ఇక దాన్ని సచివాలయం పిలిపించుకొని పిల్లలతో ముచ్చటించారు కాసేపు. ఎందుకు పార్టీకి మంచి చేకూర్చాలని. అదొకటి. మరలా రీసెంట్ టైమ్స్‌లో అద్దంకిలో ఒక సభ జరిగింది. అద్దంకిలో ఒక సభ జరిగింది. అదే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి చివరి సభ అనుకుంటా. సో, ఆ సభ కార్యక్రమంలో చివరిది కాదు. లాస్ట్ 2 అనుకుంటా. చివరిది పిఠాపురంలో ఎండ్ అయిపోయింది. సో, లాస్ట్ 2లో ఒక ప్రచారం జరిగింది. అక్కడంతా గ్రీన్ మ్యాట్ ఏసి దొంగగా రాని జనాలను కూడా సృష్టించారు. గ్రీన్ మ్యాట్ ఏసి రాని జనాలను కూడా అక్కడ సృష్టించారు. ఎడిటింగ్‌లో జనాల్ని యాడ్ చేశారని వైసీపీ వాళ్ళ మీద గతంలో కూడా పెద్ద ఎత్తున ఒక వార్త నడిచింది. వైసీపీ వాళ్ళ మీద పెద్ద ఎత్తున అప్పట్లో ఒక వార్త నడిచింది. సో, అప్పుడు కూడా ఫోటోల్ని యాడ్ చేశారు. గ్రీన్ మ్యాట్ ఏసి జనాల్ని యాడ్ చేశారు. ఆ టైంలో వేరే అతను పైకి డ్రోన్ ఎగరేయగా ఒకతను ఆ డ్రోన్ ఎగరేసాన్ని పట్టుకోండి వాడిని తగిన శిక్ష విధించాలని ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ మీద ఉపదేశం ఇచ్చే ఒకతను అతనికి వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకు? జనాలు ఎవరు లేరు కాబట్టి. ఆ వార్నింగ్ ఇచ్చారు ఆ టైంలో. సో, ఇవన్నీ కూడా వైసీపీలో అత్యధికంగా మనకు కనబడతా ఉన్నాయి. ఈ ఫేక్ స్టోరీసు, ఈ ఫేక్ ఆర్టిస్టులు అందరిని పెట్టి ఈ విధంగా ట్రోల్స్‌కి గురవుతూ ఉంటారు. సో, ఇవన్నీ కూడా వైసీపీలో మనం గతంలో ఎక్కువ చూసాం. కంపేర్ టు అదర్ పార్టీస్. సో, ఇప్పటికైనా సరే ఏమంటున్నారంటే అవతల పార్టీ వాళ్ళు, "ఇప్పటికైనా మార్చండయ్యా కొత్తోళ్ళని పెట్టండి. పెట్టినోళ్ళనే పెడతారేంది జనాన్ని గుర్తుపట్టేస్తున్నారు" అంటున్నారు. సో, ఏదైతే కామెడీ పక్కన పెడితే చిన్న పిల్ల 13, 14 సంవత్సరాలు ఆ అమ్మాయిని చాలా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ చిన్న పాప చాలా బాధపడిపోతుంది. ఏడుస్తుందంట. ఇయాల గాదు రేపటి రోజున అమ్మాయి స్కూలుకెళ్ళి లేకపోతే కాలేజీకెళ్తే ఆ అమ్మాయిని ఇంకా ట్రోల్ చేస్తారు. ఇంకా ఏడిపిస్తారు పక్కన కూర్చుంటే. సో, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్‌గా వాళ్ళు రెడ్డీస్ అంట. ఒక ఛానెల్‌లో ఏం చెప్తున్నారంటే, ఆ అమ్మాయి ఆచారాలకు సంబంధించిన పిన్నెల రామకృష్ణారెడ్డి బంధువు అంటున్నారు. మరొక ఛానెల్ ఏందంటే, పల్నాడు గురజాల ప్రాంతానికి సంబంధించిన ఒక అమ్మాయి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి అని చెప్తున్నారు.
సో ఏదైనా సరే వాళ్ళు రెడ్డీసు, జగన్ ఫేవరిజం అది మాత్రం కన్ఫర్మ్. ఒక ఛానల్ ఒక రకంగా చెప్తున్నారు. ఇంకో ఛానల్ ఇంకొక రకంగా చెప్తున్నారు. సో ఆ టైంలో ఈ అమ్మాయి సాక్షి ఛానల్‌కి ఒక వాయిస్ ఇచ్చింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి అమ్మాయి ముద్దాడిన తర్వాత సాక్షి ఛానల్‌కి ఒక వాయిస్ ఇచ్చింది. ఇట్లా అమ్మ ఒడి రావట్లేదు, స్కూల్ ఫీజులు బాగా బరువవుతున్నాయి, సరైన పథకాలు అందట్లేదు అది అని చెప్తుంది. సో ఆ టైంలో ఇంకా విపరీతమైన ట్రోల్స్‌కి గురి చేశారు. సో ఈ అమ్మాయి మేము అనుకున్నది కరెక్టే, ఈ అమ్మాయి వెల్ ఆర్టిస్టే అని కన్ఫర్మ్ అయిపోయారు. అప్పుడు ఈ అమ్మాయి పుట్టు పూర్వోత్తరాలు మొత్తం తెలుసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీ వాళ్ళందరూ కూడా కలిసి ఈ అమ్మాయి పుట్టు పూర్వోత్తరాలందరూ తెలుసుకుంటున్నారు. ఎక్కడ పుట్టింది, ఏం చేస్తుంది, ఈ అమ్మాయి జాతకం ఏంది, ఈ అమ్మాయి కథ ఏంది, ఏం చదువుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు అన్నీ కూడా ఒక అరగంటలో వచ్చేసినాయి. డీటెయిల్స్ మొత్తం కూడా ఒక అరగంటలో వచ్చేసినాయి. వీళ్ళ ఫాదర్ ఎక్కడ గోల్డ్ షాప్‌లో పనిచేస్తాడని, వాళ్ళ మమ్మీ సంథింగ్ ఏదో వర్క్ చేసుకుంటుందని, ఈ పాప ఒక ఛానల్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుతుంది. 80,000 అమ్మాయి సంవత్సరానికి ఫీజు, హాస్టల్ ఫీజు మళ్ళీ సెపరేటు, బట్టల ఫీజు సెపరేటు, పుస్తకాల ఫీజు సెపరేటు, షూ ఫీజు సెపరేటు. ఇంత డబ్బున్నోళ్ళకి అమ్మ ఒడి ఎందుకు అని ఒక ఛానల్ అంటుంది. మరొక ఛానల్ ఏమంటుందంటే, ఈ అమ్మాయి రవీంద్ర భారతిలో చదువుతుంది. ఈ అమ్మాయి ఫీజు 50,000, హాస్టల్ ఫీజు ఒక 30,000, ఇంకా డ్రెస్సులు వగైరా వగైరా ఇంకా ఎక్కువ ఉంటాయి. ఈ అమ్మాయికి అమ్మ ఒడి ఎందుకని ఒక ఛానల్ అంటుంది. ఏది వాస్తవం, ఏది అబద్ధం అని మనం మాట్లాడుకుంటే, ఈ అమ్మాయి సాక్షికి వాయిస్ ఇచ్చినప్పుడు అమ్మ ఒడి రావట్లేదని చెప్తుంది. వస్తే అమ్మ ఒడి ఎంత వస్తాయి? 14,000, 13,000 వస్తాయి గత ప్రభుత్వంలో. లక్షల రూపాయల ఫీజులు కట్టేవాళ్ళు అమ్మ ఒడికి వాళ్ళకి సంబంధం ఏంటి? అర్థమైపోతుంది మనకి. వాళ్ళు వైసీపీ ఆర్టిస్టులని. వైసీపీ ఆర్టిస్టులని అర్థమైపోతుంది. రోజుకొకళ్ళని పట్టుకొస్తారు వీళ్ళు. రోజుకొకళ్ళని పట్టుకొస్తారు. సో నేను చెప్పింది ఏంటంటే, ఈ రీసెంట్ టైమ్స్‌లో గత సంవత్సరం కూడా గీతాంజలి అనే ఒక ఆమె తెనాలికి సంబంధించిన ఆమె. సో ఆమె కూడా ఏదో జగనన్న గురించి ఇట్లా ఇళ్ల పట్టాలని మాట్లాడుతుంటే ఆమెను ట్రోల్ చేశారు విపరీతంగా. ట్రోల్ చేసి ఆ మనస్తాపానికి గురయ్యి ఆమె చనిపోయింది. ఏదో విధంగా చనిపోయింది. అప్పటికి ఆ కేసుకి అంతు లేదు, పొంతు లేదు. ఇప్పుడు ఆ కేసుని రీఓపెన్ చేయాలా? ఏం జరిగిందని తెలుసుకోవాలా? సో ఇట్లా మహిళలను మాత్రం ట్రోల్ చేయొద్దు. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే. అటు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా సరే మహిళలు వచ్చినప్పుడు వాళ్ళని ట్రోల్ చేయొద్దు. వాళ్ళు చాలా మనస్తాపానికి గురవుతారు. వెంటనే వాళ్ళ సున్నిత మనస్తత్వం కాబట్టి వెంటనే వాళ్ళు బాధించబడతారు. అలాగని ఈ అమ్మాయి కూడా 2 రోజుల నుంచి ఏడుస్తుందంట. బాధపడుతున్నారంట. సో ఇప్పటికైనా సరే ఈ చిన్న పాపను ట్రోల్ చేయడం ఆపేయండి. పార్టీ మీద మీకేమన్నా వ్యతిరేకంగా మాట్లాడాల్సింది ఏమన్నా గానీ, లేకపోతే ఆ పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడటం గానీ, వగైరా వగైరా ఇవన్నీ మీరే పెడతారు, ఈ ఆర్టిస్టులు మీరే పెడతారని మీరు మాట్లాడిన ఇబ్బంది లేదు గానీ, ఇట్లా చిన్న పాపల మీద, ఇట్లా మహిళల మీద ట్రోల్స్‌కు గురయ్యే విధంగా వాళ్ళ మనస్తాపం చెందే విధంగా మీరు ఇట్లా ట్రోల్స్ చేస్తే పాపం ఆ చిన్న పాప జీవితం నాశనం అయిపోతుంది. ఎందుకంటే గతంలో మనకు ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది. గీతాంజలి అనే ఒక మహిళ. ఇప్పుడు ఈ చిన్న పాప. సో ఇప్పటికైనా సరే ఈ ట్రోల్స్ ఆపండి. అవసరమైతే ప్రత్యర్థి పార్టీని ఏ విధంగా దెబ్బ కొట్టాలో ఆలోచించండి తప్ప ఇట్లా కాదు. ఇట్లా కాదు. ఓకే. వాళ్ళు చేసింది తప్పే. ఆ తప్పుని వేరేలాగా ఖండించింది తప్ప ఈ విధంగా ట్రోల్ చేయొద్దు. రేపటి రోజున అమ్మాయి ఇంటర్మీడియేట్ డిగ్రీ చదివే రోజులు కూడా సడెన్‌గా ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అయ్యిద్ది. సోషల్ మీడియా గురించి మనం తక్కువ అంచనా వేయలేము. మొన్నటిదాకా కూడా గుర్రప్ప, అదే కోయ్ కోయ్ గత 3 సంవత్సరాల క్రితం మాటలు ఒక్కసారిగా ఇప్పుడు ఫేమస్ అయినాయి. 3 ఏళ్ల క్రితం ఎక్కడో ఊర్లో ప్రార్థన చేసే క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారిగా మొన్న ఫేమస్ అయినాయి. అట్లాగనే ఈ వీడియో ఈ అమ్మాయి ఇంటర్మీడియేట్ 10th క్లాస్ చదివే టైంకి మరలా ఒకసారి అయినా వైరల్ కావచ్చు. ఆ టైంలో మళ్ళీ మనస్తాపానికి గురి అమ్మాయి ఏమైనా చేసుకోవచ్చు. సో ట్రోల్స్ ఆపేయండి. మహిళల మీద ఇంకా ట్రోల్స్ చేయొద్దు. పార్టీ మీద మీకేమన్నా చెప్పాల్సింది ఉంటే అది వేరే రూపంలో చెప్పండి తప్ప ఇట్లా ఈ విధంగా కాదు. ఈ విధంగా కాదు. సో నేనేమంటున్నానంటే ఇది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ ఆర్టిస్టులు అని నేను భావిస్తున్నా. ఎందుకంటే కంపేర్ టు అదర్ పార్టీస్ గతంలో మనం చూసాం, ఇప్పటికి కంపేర్ చేసుకుంటుంటే నేను ఒక్కనే కాదు, చాలామంది రాజకీయ విశ్లేషకులు వార్తలు కూడా విపరీతంగా వస్తున్నాయి. ఈ అమ్మాయి వైసీపీ పెట్టిన ఆర్టిస్టే అని. నిన్న మిర్చి యార్డ్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆడ కూడా నానా బీభత్సం సృష్టించారు. వీళ్ళు కొట్లాడుకుంటుంటే అక్కడ ప్రముఖ నేతకు సంబంధించిన ఒక అనుచరుడు
14 టిక్కీలు మిర్చి బత్తాలు ఎతకపోయాడంట. కొట్లాడుకోనంటే మిర్చి బత్తాలు ఎతకపోయేవాడు. సందూరు సడేమియా. సుట్లో సో, ఇట్లా ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి. సో, ఎందుకంటే నిన్న యాక్చువల్‌గా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆల్రెడీ గుంటూరులో నడుస్తుంది. అయినా సరే ఆ కోడ్‌ని ఉల్లంఘించి జనాల్లోకి వచ్చి జనాలను నానా బీభత్సం సృష్టించి అలా చేసేసారు. మొన్న ఇది. సో, ఇట్లా ఈ విధంగా డైలీ ఒక మీమ్ పీస్ లాగా అయిపోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ టీమ్ కూడా. సో, ఇప్పటికైనా మేలుకోవాలి. పెడితే కొత్త ఆర్టిస్ట్‌లని పెట్టుకుంటే ఎవడు గుర్తుపట్టడు. ఇలా పెట్టినోళ్ళు పెట్టారనుకోండి, వెంటనే గుర్తుపట్టేస్తారు అని వేరే పార్టీ వాళ్ళు అంటున్నారు. సో, ఖచ్చితంగా దీని మీద మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.